అన్నం పెట్టే రైతన్న న్యాయం కోసం రోడ్డెక్కాడు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి అని పట్టు వదలకుండా ఉక్కు సంకల్పంతో ఆందోళన చేస్తున్నాడు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయట్లేదు. ట్రాక్టర్లే వారికి తాత్కాలిక నివాసాలు, రోడ్లపైనే భోజనాలు చేస్తున్నారు. స్నానం, తిండి, నిద్ర అన్నీ ఇక్కడే. అసలు సరిహద్దుల్లో ఇన్ని రోజులు రైతులు ఎలా దీక్ష చేస్తున్నారు? ఉదయం నుంచి రాత్రి వరకు వారి యాక్టివిటీ ఎలా ఉంటుంది? రైతుకు సేవ చేస్తోంది ఎవరు? ఉత్తరప్రదేశ్ సరిహద్దు గాజీపూర్ వద్ద రైతుల దినచర్య ఎలా ఉంది? రైతులకు ఆహారాన్ని ఎవరు అందిస్తున్నారు? 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాత ఆందోళన కొనసాగుతోంది. తమకు న్యాయం చేయాలి, వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. అసలు రైతులు ఢిల్లీ సరిహద్దుల వద్ద ఏం చేస్తున్నారు? రోజువారీ వారి జీవనం ఏ విధంగా గడుస్తుంది? రైతులు కేంద్రాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎప్పటి వరకు ఈ తమ ఆందోళనని కొనసాగించబోతున్నారు అన్న అంశాలపై 10 టీవీ రైతుల జీవనంపై గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. ఆందోళనలు ఎన్ని రోజులైనా నిర్విఘ్నంగా కొనసాగించడానికి పగడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు రైతన్నలు. విపత్కర పరిస్థితులు ఎదురైతే వెనక్కు తగ్గుదామని కేంద్రం భావిస్తే అది తమను తప్పుగా అంచనా వేసినట్టే అంటున్నారు రైతన్నలు. ఇంకెన్ని రోజులైనా చట్టాలను వెనక్కు తీసుకునే వరకు తమ ఉద్యమం ఆగదు అంటున్నారు గాజీపూర్ సరిహద్దులోని రైతులు. ప్రస్తుతం నేను ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దు గాజీపూర్ సరిహద్దు వద్ద ఉన్నాను. నేషనల్ హైవే 9వ నెంబర్ జాతీయ రహదారి ఢిల్లీని ఉత్తరప్రదేశ్ని కలుపుతోంది. మీరట్ ఎక్స్ప్రెస్ హైవే పక్కనే ఈ రైతులు ఈ నిరసనని కొనసాగిస్తున్నారు. వేలాదిగా రైతులు ఇక్కడ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు ఈ రోడ్డు పక్కన ప్రధానంగా వెలిసి ఈ రైతులకు మద్దతుగా అనేక కార్యక్రమాలని, ముఖ్యంగా వారికి ఆహారాన్ని అందించడం కానీ, మెడికల్ క్యాంప్స్ని ప్రొవైడ్ చేయడం కానీ, అలాగే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గురుద్వారా బంగ్లా సాహెబ్ల నుంచి కానీ, అలాగే స్వచ్ఛంద సంస్థల నుంచి ఇక్కడికి వచ్చి వారికి ఆహారాన్ని తయారు చేయడం, వారికి కావాల్సిన మెడిసిన్స్ని, వసతుల్ని వారికి ఇక్కడ ఏర్పాటు చేయడం, గుడారాలని, టెంట్లని ఏర్పాటు చేయడం, ఇటువంటివన్నీ కూడా వారు ఇక్కడ చేస్తున్నారు. పూర్తిగా ఒక జాతరని, మేళాని తలపించే విధంగా ఎంత దూరం చూసినా సరే దాదాపు ఇక్కడి నుంచి 3 కిలోమీటర్ల మేర ఈ గాజీపూర్, గజియాబాద్ సరిహద్దులో ఒకవైపు రోడ్డుని పూర్తిగా బ్లాక్ చేయడం జరిగింది. ఇటు ఉత్తరప్రదేశ్ మీరట్ నుంచి ఇటువైపుకి ఎటువంటి వాహనాలు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా ముఖ్యంగా ఢిల్లీ నుంచి వెళ్తున్న వాహనాలు అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మీరట్ వైపుకి 1 వేని అనుమతించడం జరిగింది. రైతులు ఉత్తరప్రదేశ్ నుంచి ఈ మార్గం గుండా ఢిల్లీ లోపలికి వచ్చే వాహనాలని పూర్తిగా రోడ్లపైనే నిలిపేసి రైతులంతా కూడా ఢిల్లీ ముట్టడికి ఈ ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీలోకి నవంబర్ 26న రావాలని భావించారు. సో అప్పటి నుంచి ఇక్కడ వీరిని అడ్డుకోవడంతో ఇక్కడ రైతుల ఆందోళన కొనసాగుతుంది. ఇక్కడే వండుకోవడం, ఇక్కడే తినడం, ఇక్కడే పడుకోవడం, ముఖ్యంగా ట్రాక్టర్లలో ముఖ్యంగా వారి వ్యవసాయ పనులకు ఉపయోగించే ట్రాక్టర్లని పూర్తిగా వారి నివాసాలుగా మార్చుకుని, గుడారాలుగా మార్చుకుని వారికి కావాల్సిన రేషన్ని, సదుపాయాలని, సౌకర్యాలన్నింటినీ కూడా వారు సిద్ధం చేసుకుని ఈ నిరసన కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. పూర్తిగా ఎన్ని రోజులైనా సరే మేము ఇక్కడ ఆందోళన కొనసాగిస్తామంటూ రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. చూడొచ్చు, వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే ట్రాక్టర్లు, వేలాది ట్రాక్టర్స్ ఇక్కడ ఈ విధంగా వారికి గుడారాలుగా పైన ఒక ఇల్లు మాదిరిగా చేసుకొని ప్రస్తుతం ఢిల్లీలో వర్షం పడుతోంది. ఈ వర్ష పరిస్థితులను తట్టుకునేందుకు కావాల్సిన విధంగా వాటిని రూపుదిద్దుకొని ఈ విధంగా మార్చ్ ద్వారా వారంతా కూడా ఈ ఢిల్లీ సరిహద్దుల్లో తమ ఆందోళనని కొనసాగిస్తున్నారు. ఈ చట్టాలని రద్దు చేసేంత వరకు కూడా మా ఆందోళన కొనసాగుతుందంటూ ఈ ఢిల్లీ జాతీయ రహదారి NH9 వెంట ఉన్న నిరసన తెలుపుతున్న రైతులంతా కూడా తమ ఆందోళనని కొనసాగిస్తున్నారు. రైతన్నలు తమ ఉద్యమాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వారికి కావలసిన అన్ని ఆహార పదార్థాలను వేడివేడిగా అందించడానికి ఓ వర్గం రైతులు నిరంతరం గరిట తిప్పుతూనే ఉంటారు.
ఉదయం లేచిన వెంటనే రైతులు కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత వారి కోసం ఇక్కడ లంగర్స్లో టిఫిన్ ప్రిపేర్ అవుతుంటుంది. బ్రెడ్ పకోడా, నూడిల్స్, అలాగే రోటీస్, బిస్కెట్స్ సహా ఛాయ్ని ఇక్కడ ప్రిపేర్ చేస్తుంటారు రైతుల కోసం. ఈ విధంగా భారీ భారీ బాండిల్లో ఎంతమంది వచ్చినా సరే సరిపోయేంత క్వాంటిటీలో ఇక్కడ రైతుల కోసం టిఫిన్స్ని ఉదయాన్నే ప్రిపేర్ చేస్తుంటారు. జీ आप क्या बना रहे हैं? चाउमीन बना रहे हैं। कितना लोग के लिए आप हर दिन यहाँ पे सुबह नाश्ता बनाते हैं? जो भी सब आए हुए हैं सबके लिए बनता है। लंगर भी चलता है, चाय भी चलती है, चाउमीन भी चलती है। क्या क्या टिफिन से यहाँ बनाते हैं सुबह सुबह टाइम? सुबह के टाइम पे चाय, पकौड़ा और देसी घी की पिन्नी होती है वो, रस, बिस्कुट सब कुछ बनता है। कितना दिन से यहाँ ऐसा प्रिपेयर कर रहे हैं आप? जब से आए हुए हैं किसान तब से चला रहे हैं इसे। क्या 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 कहते हैं आप, आपके पास जो खाना खा के जो किसान लोग क्या कहते हैं खाने के बारे में? आज खाने के बारे में तारीफ कर रहे हैं, बढ़िया खाना है। మంచి ఆహారం ఇక్కడ మేము ప్రిపేర్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ రైతు ఉద్యమం కొనసాగుతున్న రోజు నుంచి కూడా ఈ విధంగా ఉదయం రైతుల కోసం టిఫిన్స్, ముఖ్యంగా ఇటుపక్క టీ, స్నాక్స్ అందించడం జరుగుతుంది. బ్రెడ్ పకోడా అలాగే టీని ఇక్కడ అందిస్తుంటారు రైతులు. చూడొచ్చు చాలామంది రైతులు ఇక్కడ ఉదయాన్నే లేచి వాళ్ళ కాలకృత్యాలన్నీ కూడా తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఉదయాన్నే టిఫిన్స్ని వాళ్ళు ఇక్కడ చేసి తర్వాత రైతు ఉద్యమంలో భాగస్వాములు అవుతూ ఉంటారు. చలి పరిస్థితులు ముఖ్యంగా 5 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు ఢిల్లీలో నమోదవుతున్న పరిస్థితి. ఇటువంటి తరుణంలో ముఖ్యంగా స్వెటర్స్ అలాగే ఈ చలి నుంచి రక్షణ పొందుతూ రైతులు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నారు. ఉదయం సెక్షన్లో ఈ విధంగా టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం వరకు కూడా వారు ఇక్కడ జరిగే సభా నిరసన కార్యక్రమాల్లో వారు పాల్గొంటుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళనల్లో బిజీగా ఉండే రైతులు మరి రాత్రి వేళలో ఎక్కడ నిద్రపోతారు? ఢిల్లీ అంటేనే శీతల వాతావరణం ఉంటుంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది. మరి వారు ఎలాంటి వసతిని ఏర్పాటు చేసుకున్నారు? ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న రైతు ఉద్యమంలో వారికి కావాల్సిన అతి ముఖ్యమైన వసతి వారికి ఈ రోడ్లపైన ఉండేందుకు కావలసిన గూడు. అయితే వారి ట్రాక్టర్లనే వారి ఇళ్లగా మలుచుకుని వారు అందులోనే నెల రోజులకు పైగా ఉంటున్న పరిస్థితి. వారికి కావలసిన రేషన్ మొత్తాన్ని కూడా తీసుకుని వారు ఆ ట్రాక్టర్లలో ఢిల్లీ సరిహద్దులకు రావడం జరిగింది. వారు ఏ విధంగా ఈ ట్రాక్టర్ వసతిలో వారు ఉంటున్నారు అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది పూర్తిగా ఒక భారీ ట్రాక్టర్ ట్రాలీ. ఇది ఈ ట్రాక్టర్ ట్రాలీలో ముఖ్యంగా చెరుకు కానీ అలాగే వ్యవసాయ పంటలు, గోధుమ ఇటువంటివన్నిటినీ కూడా మార్కెట్ యార్డ్స్కి ఈ ట్రాక్టర్స్లో తరలిస్తూ ఉంటారు. సో అటువంటి ఈ ముఖ్యంగా ట్రాక్టర్ ట్రాలీని వారు ఒక ఇల్లుగా మలుచుకున్నారు. ముఖ్యంగా ఈ విధంగా బెడ్స్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. వారికి కావాల్సిన ముఖ్యంగా చలి పరిస్థితులు అలాగే ఏ విధంగా ఇక్కడ ఉండాలి అన్న కోణంలో ముందస్తుగానే ఈ విధంగా బెడ్స్ని ప్రిపేర్ చేసుకున్నారు. దుప్పట్లు, కావాల్సిన రేషన్ అంతటినీ కూడా ఇందులో ప్రిపేర్ చేసుకున్న పరిస్థితి. పూర్తిగా ట్రక్ని ఒక ఇల్లులా మలిచేశారు. ఒక ముఖ్యంగా దీంట్లో జాలీతో అల్లి పూర్తిగా ఒక ఇల్లు మాదిరిగానే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ తరహాలో ఈ వసతిని వారు సిద్ధం చేసుకున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. जी आप कितना दिन से यहाँ पे इस ट्राली में आप रह रहे, कैसा है या क्या क्या है इसमें इस ट्राली में? हम 28 तारीख से जहाँ रह रहे हैं। हम उत्तर प्रदेश से ज़िला हापड़ गढ़मुक्तेश्वर से हैं। हाँ जी, हम इसमें अपना सारा सामान जो ऊपर ट्राली के तरपैल वगैरह सारी परिस्थितियों को देखते हुए पहले ही अपना इंतजाम करके आए थे। अपना सोने का कंबल वगैरह जे गद्दे सब कुछ लेके आए हुए हैं। मोबाइल चार्जिंग की भी हमने कर रखी है। ये परला ट्राली भी हमारा है, उसमें सारा सुविधा है मोबाइल चार्जिंग का, सब कुछ लगा रखा है। इधर भी लगा रखा है ये सारा मोबाइल चार्जिंग का। ये इसलिए हम हमारे खेती में काम आने के लिए करने के लिए ट्रैक्टर ट्राली बनाया है। अब जब खेती किसानी खतरे में चली, हमें आंदोलन शुरू करना था, हमने इसको उस रूप में तैयार करा है। अब इसी में हम रहते हैं। ఇది ముఖ్యంగా మా భూమికి మా పంటలకి నష్టం వాటిల్తుంది కాబట్టి మా వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే ట్రాక్టర్ ట్రాలీని మా నివాసాలుగా మలుచుకున్నామని చెప్పంటున్నారు. వాళ్ళకి కావాల్సిన వసతులు, ఏర్పాట్లన్నింటినీ కూడా ఈ ట్రాలీలోనే ఉంచుకొని ప్రస్తుతం ఇక్కడ వర్షం పడుతోంది. సో ఈ వర్షం నుంచి ఇక్కడ టెంట్లు, గుడారాలు ఏర్పాటు చేసుకున్నా కూడా అవేవి కూడా ప్రస్తుతం అందుబాటులో లేవు. పూర్తిగా తడిసి ముద్దై రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొంతమంది రైతులు మాత్రం ఈ విధంగా ట్రాక్టర్స్లో వారు ఏర్పాటు చేసుకున్న ఈ నివాసంలో ఇక్కడే రోడ్లపై ఉంటూ తమ ఆందోళనని కొనసాగిస్తున్నారు. శీతల గాలులు
సరిగ్గా లేని ఆహారం, అన్నిటికంటే ముఖ్యం కరోనా వ్యాప్తి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. వీటికి తోడు ఆందోళనలో అనేక మంది 50 ఏళ్లకు పైబడిన రైతులు సైతం పాల్గొంటున్నారు. మరి వారి ఆరోగ్యం విషమిస్తే పరిస్థితి ఏంటి? దీనికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు రైతన్నలు. ఢిల్లీ సరిహద్దులో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కరోనా స్ట్రెయిన్ ఇండియాలోకి వచ్చింది. అలాగే కరోనా సిచ్యువేషన్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ చాలా వరకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు పైబడిన రైతులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. సో వారి కోసం మెడికల్ క్యాంప్స్ సైతం ఇక్కడ ముఖ్యంగా స్వచ్ఛందంగా వచ్చి రైతుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రైతులకు కావాల్సిన మెడిసిన్స్ కానీ వారి హెల్త్ చెకప్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ చేస్తుంటారు. సో వారికి సంబంధించి పంజాబ్ నుంచి ఒక డాక్టర్ ఇక్కడికి వచ్చి ముఖ్యంగా సర్వీస్ని అందిస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా ఇక్కడ రైతులకి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి అనేది. सर आप यहाँ पे मेडिकल कैंप लगा हुआ है, क्या क्या सुविधा यहाँ पे प्रोवाइड कर रहे हैं किसान के बाद? यहाँ सभी तरह की सुविधा है। किसी को खांसी है, बुखार है, जुखाम है या किसी की चोट लग जाती है उसकी मरहम पट्टी है, हर तरह की यहाँ दवाइयाँ हैं और टोटल सब कुछ फ्री है, फ्री ऑफ कॉस्ट है। और पिछले हम लोग 28 तारीख से डटे हुए हैं। उत्तराखंड के उधम सिंह नगर ज़िले के सितारगंज सिटी से हम लोग आए हैं। क्या क्या मेन हेल्थ इश्यूज क्या क्या आ रहे हैं यहाँ पे, दिक्कत क्या हो रही है? दिक्कत सबसे ज़्यादा जैसे देखिए ठंड है तो ठंड में जुखाम, बुखार और खांसी, ये सबसे बड़ी परेशानी ये आ रही है। तो उसके खांसी के लिए हम लोग सिरप दे रहे हैं और दवाइयाँ दे रहे हैं। पैरासीटामोल की व्यवस्था है बुखार के लिए, हर तरह की दवाइयाँ। किसी के चोट लग जाती है उसके लिए गर्म पट्टी जो है उसकी व्यवस्था है और मूव स्प्रे वगैरह चोट लगने पे हर तरह की जो है हर चीज़ की व्यवस्था है। इस तरह की टोटल व्यवस्था है हमारे पास, किसी चीज़ की कोई कमी नहीं है और ये चलता रहे। सर्विस से किसान लोग क्या कह रहे हैं यहाँ पे? किसान लोगों को आराम मिल रहा है और बहुत वो खुश हैं और उनसे ज़्यादा हम लोग खुश हैं ताकि हम लोगों को ये सेवा का मौका मिला है। पहले हमने 3 से 4 कैंप जो है वो सिंगू बॉर्डर पे लगाए, आइस के कैंप भी लगवाए हमने। वहाँ पे फ्री ऑफ कॉस्ट जो है पास की जो निगाह की स्पेक्स होती हैं वो भी हमने जो है वहाँ पे डिस्ट्रीब्यूट किया, अराउंड 700 पीसेस, ठीक है। और हर बार आते हैं हम, लेकिन हम इस बॉर्डर पे पहली बार आए हैं। तो आज जैसे आप देख रहे हैं मौसम बहुत ख़राब था ना, तो हमारे पास यहाँ कहीं भी स्पेस नहीं थी, हम कहाँ पे कैंप स्टार्ट करें। तो यहाँ पे ऑलरेडी कैंप कर रहे थे सर, तो इन्होंने हमें स्पेस प्रोवाइड करवाई। इन्होंने कहा आपने कैंप करना, आज आप सारा दिन कैंप करिए, हम आपकी हेल्प करेंगे। तो हमें जिस भी चीज़ की ज़रूरत पड़ रही है ये हमारे साथ दे रहे हैं, बिल्कुल। हाँ जी। ముఖ్యంగా వృద్ధ రైతులు కాళ్ళ నొప్పులతోటి అలాగే ముఖ్యంగా చలి పరిస్థితుల వల్ల జ్వరం, తలనొప్పి, జలుబు ఇటువంటి సమస్యలతో వస్తున్నారు. వాళ్ళకి మెడిసిన్స్ అందజేస్తున్నాం. సో మా వంతు ప్రయత్నం మేము వైద్యపరంగా ఇక్కడ రైతులకు అందజేస్తున్నాం అంటున్నారు. సో చాలా ప్రతికూల పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ కరోనా సమయం కానీ అలాగే కోల్డ్ వెదర్ ఉన్న సమయంలో రైతులకి వారి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ విధంగా మెడికల్ క్యాంప్స్ సైతం ఢిల్లీ సరిహద్దులో వెలిచాయి. ఆందోళనల్లో పాల్గొంటున్న రైతులకు కావలసిన అనేక వస్తువులను అందించడానికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. యునైటెడ్ 6 సంస్థ అయితే ఏకంగా రోడ్డుపై ఒక మినీ మాల్ని ఏర్పాటు చేసి రైతులకు కావలసిన రోజువారీ వస్తువులను ఉచితంగా అందిస్తోంది. ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతుల కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు వారంతా చేయూతను అందిస్తున్నాయి. ఇందుకోసం యునైటెడ్ 6 అనే ఆర్గనైజేషన్ ఇక్కడ రైతులకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పిస్తున్నాయి. ఒక మినీ మాల్ అని చెప్పొచ్చు, గురునానక్ కి హట్టి అని చెప్పి చెప్తుంటారు వీళ్ళు. సో ఇక్కడ రైతులకు కావాల్సిన అన్ని వసతులు ముఖ్యంగా మాల్లో ఏవైతే అందుబాటులో ఉంటాయో వాషింగ్ మిషన్స్ దగ్గర నుంచి కావలసిన సౌకర్యాలు, సదుపాయాలు, రైతులకు రోజు వినియోగించే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఒక మాల్ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక టెంట్ని ఏర్పాటు చేసి అందులో ఇక్కడ కావాల్సిన రైతులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపయోగించే అన్ని వస్తువులు ముఖ్యంగా బ్రష్ కానీ, సోప్స్ కానీ, పేస్ట్ కానీ, అలాగే వ్యాజ్లైన్ కానీ, అలాగే టవల్స్, ఈ విధంగా ఈ చలి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కావాల్సిన సాక్సెస్ కానీ, షూస్ కానీ, అలాగే స్లీపింగ్ బ్యాగ్స్ కానీ, థర్మల్స్, ఇన్నర్ వేర్స్ కానీ, ఈ విధంగా నెల రోజులకు పైగా దాదాపు 40 రోజులుగా ఇక్కడ రైతులు ఉద్యమిస్తున్నారు. సో వారికి రోజువారీ కావాల్సిన వస్తువులు ఏవైతే ఉంటాయో దుప్పట్లు, రగ్గులు, చలిని తట్టుకునేందుకు ముఖ్యంగా షూస్, ఈ విధంగా అనేక వస్తువుల్ని ఒక మినీ మాల్ అనే మనం చెప్పాల్సి ఉంటుంది. సో వారికి కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా ఇక్కడ ఈ ఉచితంగానే ఈ స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా అందిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మెడికల్ ఫెసిలిటీస్తో పాటుగా ఆహారం, వస్తువులు, సౌకర్యాలు వీటన్నిటినీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సంస్థకు సంబంధించిన ఆర్గనైజర్
परमिंदर सिंह मनतो पाटू उन्नारू। जी बताइए, यहाँ इस टाइप का जो गुरु नानक का हट्टी आप बता रहे, सो क्यों यहाँ रखने के ज़रूरी क्या है आपको? एक्चुअली जो किसान प्रोटेस्ट पे आए हैं उनको ये सब कोई प्रॉब्लम ना हो। हमारी जो यूनाइटेड सिक्स है इसका जो यूनाइटेड सिक्स का जो फ़र्ज बनता है वो यही है कि कोई भी, ये नहीं कि कोई सिख है, हिंदू है, मुसलमान है, किसी भी धर्म का, किसी भी कलर का हो, हमारा काम सेवा करना है। तो हमारे यहाँ से ये सेवा है कि जो प्रोटेस्ट पे रोड के ऊपर बैठे हुए हैं इतनी सर्दी में, उनको किसी भी तरह की प्रॉब्लम ना हो। तो हमने खाने का भी अरेंजमेंट रखा था, लेकिन यहाँ पे लंगर बहुत है, इसीलिए हमने खाना जो है वो ड्रॉप किया है। तो यहाँ पे हर तरह की ऐसी आइटम है जो इनको सर्दी में कोई प्रॉब्लम ना हो, वो उनके लिए फ्री है। यहाँ पे फ्री मीन्स सेवा है, फ्री नहीं सेवा। ये तो जब हमारा ऐसा नहीं है कि भाई आज 2 दिन के लिए, ये हमारा रहेगा जब तक वो है। हमारा सिंगू बॉर्डर पे भी स्टॉल लगा हुआ है, टिकरी पे भी है हमारी, वहाँ पे टीमें हैं, और यहाँ पे गाजीपुर में भी हमारी टीमें हैं। तो हर तरह का, इवन के आग बुझाने का यहाँ पे हमने देखा, हम पहले सर्वे करते हैं, तो आग बुझाने का हर जो लंगर है, स्टेज है, या किसी का अपना स्टॉल है, तो उस पर आग बुझाने का जंतर नहीं था, तो हमने सिलेंडर ला के उनमें इंस्टॉल किए जी। థ్యాంక్ యూ సార్। ఇది ముఖ్యంగా ప్రతి చోట కూడా ఇది వాళ్ళు ఉచితంగా అని చెప్పట్లేదు, ఒక సేవ అని చెప్తున్నారు, రైతులకు అందించే సేవగా వారు దీన్ని చెప్తున్నారు। చూసారుగా ఒక మినీ మాల్లో ఏవైతే వస్తువులు అందుబాటులో ఉంటాయో, రేషన్ దగ్గర నుంచి పడుకునే సదుపాయాలు, వాషింగ్ మిషన్స్ వరకు కూడా ఇక్కడ ఈ సంస్థలు ముఖ్యంగా రైతుల కోసం ఏర్పాటు చేసి వారికి అందిస్తున్నారు। సో ఎటువంటి ఇబ్బందులు రాకుండా, రైతు అనేవాడు కష్టపడకుండా ముఖ్యంగా తమ ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగించేందుకు రోజువారీ వారికి కావాల్సిన వసతులన్నింటినీ కూడా సరిహద్దుల్లో స్వచ్ఛంద సంస్థలు ఈ విధంగా ఏర్పాటు చేశాయి। వేల కొద్దీ శిబిరాలు, వరుసగా పార్క్ చేసిన ట్రాక్టర్లు, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వేలాది మంది ప్రాణాలు రిస్క్లో పడ్డట్టే। దీనికోసమే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలు వారికి కావలసిన చర్యలు తీసుకున్నాయి। అవేంటో చూద్దాం। ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతుల కోసం ప్రభుత్వం సైతం ఈ సరిహద్దుల్లో వారికి కావాల్సిన అత్యవసర సేవలకు సంబంధించి కొన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది। అది ఈ విధంగా ఫైర్ సర్వీస్కి సంబంధించి, ముఖ్యంగా ఢిల్లీ యూపీ సరిహద్దులో ఉత్తరప్రదేశ్కి ప్రభుత్వానికి సంబంధించిన ఫైర్ సర్వీస్ వెహికల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు। ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా టెంట్లు, అలాగే పూర్తిగా ట్రాక్టర్స్కి సంబంధించి బరకాలతో ఏర్పాటు చేసిన వెహికల్స్ కాబట్టి, సో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ఈ విధంగా ఫైర్ బ్రిగేడ్స్ని మోహరించడం జరిగింది। అలాగే పోలీసుల వ్యవస్థ కూడా రైతుల ఆందోళన ఎప్పుడూ ఢిల్లీ వైపుకు సాగకుండా ఉండేందుకు సరిహద్దుల్లో పోలీసుల్ని సైతం మోహరించారు। అలాగే పబ్లిక్ టాయిలెట్స్ని సైతం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। పూర్తిగా ప్రజా అనుకూలమైన అన్ని అవసరాలని కూడా ప్రభుత్వం తరపు నుంచి సైతం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। రాత్రిపూట ఈ సరిహద్దు రోడ్లని పూర్తిగా వాళ్ళు శుభ్రం పరుస్తూ ఉంటారు। ఇటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన మున్సిపల్ వర్కర్స్ కానీ రాత్రిపూట ఈ ఉద్యమం ముగిసిన తర్వాత పూర్తిగా రోడ్లను శుభ్రపరిచిన తర్వాత మళ్ళీ ఉదయమే రైతులు ఈ రోడ్లపైన తమ ఆందోళనని, నిరసనని ఇక్కడ కొనసాగిస్తున్నారు। రైతులకు ఉదయం టిఫిన్ అందించే బాధ్యత ఒక స్వచ్ఛంద సంస్థ తీసుకుంటే, మధ్యాహ్నం భోజనం అందించే బాధ్యత మరో స్వచ్ఛంద సంస్థది। వండిన వంటకాలను అందరికీ అందించడం పనిలా కాకుండా తమ బాధ్యత అనుకొని సేవ చేస్తున్నారు రైతులు। మధ్యాహ్న భోజనం ప్రిపేర్ అయిన తర్వాత రైతులంతా కూడా రోడ్లపైనే నుంచుని భోంచేస్తూ ఉంటారు। ఈ విధంగా గురుద్వారా లంగర్ సేవ ఇక్కడ నిర్వహిస్తుంటారు। సో రైతులంతా కూడా రోడ్లపైనే వచ్చి ఈ విధంగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు। రొట్టెలు, వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని మొత్తం కూడా ఇక్కడ అందిస్తూ ఉంటారు। గురుద్వారా సేవ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వారు చేసేదాన్ని పనిగా భావించరు, వీరంతా కూడా సేవ చేస్తున్నాం అనుకుంటూ రైతులకి ఈ విధంగా ఆహారాన్ని వడ్డిస్తారు। ఇక్కడ భోంచేసిన రైతులు మళ్ళీ ఉద్యమంలో భాగస్వాములు అవుతారు। పూర్తిగా ఈ ముఖ్యంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతా కూడా రోడ్లపైనే ఉండాలి కాబట్టి వారికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడే రోడ్లపైనే పక్కన ప్రిపేర్ చేస్తూ వారికి అందిస్తుంటారు। అనంతరం భోంచేసిన తర్వాత మళ్ళీ రైతులంతా కూడా ఉద్యమంలో భాగస్వామ్యమై సాయంత్రం వరకు కూడా నిరసన కొనసాగిస్తారు। అనంతరం ముఖ్యంగా ఈ రోజు గడిచిన తర్వాత తిరిగి రాత్రి భోజనానికి సన్నద్ధమవు, అలాగే తన ఇక్కడ టెంట్లలో, అలాగే ట్రాక్టర్లలో సేద తీర్చడానికి రైతులంతా కూడా వెళ్తారు। అత్యల్ప ఉష్ణోగ్రతలు, ఎముకలు కొరికే చలి, అలాంటి సమయంలో ఇంట్లో దుప్పట్లు కప్పుకుంటేనే తట్టుకోలేని పరిస్థితి।
అలాంటిది రైతులు రోడ్లపైనే తమ జీవితాలను గడుపుతున్నారు. అందులో 70 ఏళ్లకు పైబడిన వారు కూడా అనేక మంది ఉన్నారు. అలా గడ్డ కట్టే చలిలో కూడా ఉద్యమం చేస్తున్న వృద్ధులను 10 టీవీ పలకరించింది. ఎముకలు కొరికే చలిలోనూ రైతులు తమ పట్టుని వీడకుండా ఈ రైతు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. రాత్రి 12 అయిందంటే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఢిల్లీ సరిహద్దులో నమోదవుతున్నాయి. 5 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు న్యూ ఇయర్ సందర్భంగా అయితే 1.1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అటువంటి చలి పరిస్థితులను తట్టుకుని సైతం రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇంత ఈ చలి పరిస్థితులను సైతం ఎందుకు వారు ఎదుర్కొంటున్నారు, ఎందుకు ఈ ఉద్యమాన్ని ఇంతలా సాగిస్తున్నారు అనేది వారి మాటల్లోనే విందాం, రైతులతో మాట్లాడదాం. आप 70 साल के ऊपर है आपका उम्र, अभी इतना ठंड में यहाँ बैठ के आप क्यों पीछे नहीं चल रहे जो आपके डिमांड्स के ऊपर? जब तक ये हमारे 3 काले कानून वापसी नहीं होंगे, चाहे हमें यहाँ कितने दिन आए, चाहे मरना पड़े, कितने अब तो 40-45 मर के, चाहे 100 भी मर जाओ, जब तक ये 3 काले कानून वापसी नहीं होंगे, जब तक हम इनसे जाने के नहीं है अपने घर को। आप कौन सी राष्ट्र से, कौन से राज्य से आए? हम उत्तराखंड राज्य से आए हैं। इतना जिंदगी में, आपका जिंदगी में कभी ऐसा रोड पे इतना ठंड में इसी स्थिति आ गई आपको? हाँ, 2013 का कानून आता है, काला कानून। जब भी हम संसद भवन पर रहे थे वहीं से ठंड में ही रहे थे, दिल्ली के अंदर जब भी ठंड रही थी, जाडो का टाइम था, जब भी पूरी वहीं पड़े रहे थे, हमें कोई चिंता नहीं है। जब तक काला कानून वापसी नहीं होगा, जब तक हम घर जाने के नहीं है। ఇంత చలి పరిస్థితుల్లో కూడా వీరు వెనక్కి తగ్గకుండా కేంద్రం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు మా ఆందోళన కొనసాగుతుంది. 40కి పైగా రైతులు ఇప్పటి వరకు చలి పరిస్థితుల్లో హార్ట్ అటాక్స్ తో చనిపోయారు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా కూడా కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. మేము బీజేపీకి మంచి చేస్తుందని ఓటేశాం, కానీ ఈ విధమైన చట్టాలను తీసుకొస్తుందని మేము ఊహించలేదు. సో ఎటువంటి పరిస్థితులైనా సరే మా కుటుంబ సభ్యులు కానీ మా గురించి ఏ ఆందోళనలో లేదు. మేము మా భూమి కోసం, మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. మా ఆందోళనని కేంద్రం ఈ చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి ఈ చల్లటి చలిలోనే రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉత్తరాది వాసుల ప్రియమైన ఆహారం రోటీ, కానీ దానిని తయారు చేయాలంటే చాలా శ్రమ పడాలి. కానీ ఉద్యమంలో పాల్గొనేది వేలాది మంది రైతన్నలు. మరి వారందరికీ కావాల్సిన రోటీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తోంది ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన రైతులు. వీరు తినే ఆహారం ఎక్కువగా రొట్టెలు తింటూ ఉంటారు. సో అటువంటి రొట్టెల్ని ఇక్కడ వారు చేసుకోవాలంటే చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి మిషనరీ సాయంతో రొట్టెల్ని తయారు చేసుకుంటున్నారు. ఒక గంటలో ముఖ్యంగా 1000 రొట్టెలు తయారు చేసేలా చపాతీ మేకింగ్ మిషన్స్ తో ఇక్కడ రైతులకి ఆందోళన చేస్తున్న వారికి రొట్టెలను అందజేస్తున్నారు. ఇక్కడ మీకు నేను ఒక చపాతీ మేకింగ్ మిషన్ ని చూపిస్తున్నాను. ఇది ఎలక్ట్రిసిటీ అలాగే గ్యాస్ సౌకర్యంతో ఈ చపాతీ మేకింగ్ మిషన్ ఒక గంటలో 1000 చపాతీల వరకు కూడా ఇక్కడ తయారు చేస్తోంది. సుమారు 2.5 క్వింటాలు అంటే 250 కిలోల గోధుమ పిండి ఒక రోజంతా కూడా ఇక్కడ కేవలం ఈ తరహా మిషన్లు, చాలా మిషన్స్ ఈ ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ప్రాంతాల్లో లంగర్లలో వీటిని యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు జితేంద్ర యాదవ్ మనతో పాటు ఉన్నారు ఈ మిషన్ వద్ద. జీ బతాయియే కైసా కామ్ కరేగా, కైసా చలేగా ये मिशन? ये मशीन 1 घंटे में 1000 रोटी तैयार करती है और जितना भीड़ है गाजीपुर बॉर्डर पर, तो हमें अपने भाइयों की जो है ना सेवा करने के लिए इससे बेहतर कोई जो है सुविधा नहीं मिली और हम यहाँ पे सेवा दे रहे हैं। कितना घंटे ये मशीन चलेगा? रात में कितना बजे तक ऐसा एक खाना आप खिलाएगा? हम 4 घंटे जो है ना सुबह 12 बजे से जो है ना 3 बजे तक चलता है और शाम को 6 बजे से रात को 10 बजे तक चलती है मशीन। 4 घंटे पर डे मशीन चलती है और 1.5 क्विंटल आटा एक समय में लगता है। आज देश का अन्नदाता जो पूरे हिंदुस्तान का, पूरे देश का पेट भरता है, आज वही अपने हक की लड़ाई लड़ने के लिए सड़क पर पड़ा हुआ है। ఈ విధంగా రైతులు ఒక చారిత్రాత్మక ఉద్యమం చేస్తున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులు ఇప్పుడు రోడ్లపై అన్నం తినే పరిస్థితి ఏర్పడింది. సో రైతులు డిమాండ్లను ఎప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పరిష్కరించదో అప్పటి వరకు కూడా ఈ విధంగా ఆందోళనని కొనసాగిస్తూనే ఉంటాం అంటూ ముఖ్యంగా ఈ రోటీ మేకింగ్ మిషన్ లో తయారైన రొట్టెలతో ఇక్కడ రాత్రిపూట చలి పరిస్థితులను తట్టుకునేందుకు రోటీస్ ని ఎక్కువగా తింటూ ఉంటారు. సో ఆ విధంగా వీళ్ళు ఇక్కడ రైతులంతా కూడా పడుకునే ముందు ఈ విధంగా రోటీలను తింటూ ఇక్కడ తిన్న తర్వాత వారికి కేటాయించిన టెంట్లు అలాగే ట్రాక్టర్లు, ట్రాలీల్లో
వారంతా కూడా వెళ్ళి వారు నిద్రపోవడం జరుగుతుంది. మళ్ళీ ఉదయాన్నే లేచి ఈ విధంగా రోటీస్ మేకింగ్ మిషన్స్ వద్ద కానీ ఇతర పూరి సహా అనేక రకాల వంటకాలను వీరి కోసం సిద్ధం చేస్తుంటారు. గడిచిన 39 రోజులుగా కూడా రైతులు ఈ విధంగా నిరసనల్ని కొనసాగిస్తున్నారు. రోజంతా ఉద్యమం తరువాత రైతులు విశ్రమించడానికి ట్రాక్టర్లు లేని రైతులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. సేద తీరటానికి ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. రోడ్లపైన ఏర్పాటు చేసుకున్న ఆ టెంట్లలోనే రాత్రి వేళల్లో సేద తీరుతున్నారు రైతులు. రోజంతా సాగిన రైతు ఉద్యమం తర్వాత విశ్రమించడానికి రైతులు ట్రాక్టర్లు, ట్రక్కులు ఏర్పాటు చేసుకున్న టెంట్లు సహా జాతీయ రహదారులపై ఏర్పాటు చేసుకున్న టెంట్లలో వారు నిద్రిస్తూ ఉంటారు. ఈ టెంట్లు వారి అవసరానికి ఒక టెంట్ సిటీగా ఇక్కడ వెలిసాయి. ఢిల్లీ సరిహద్దుల్లో ఈ టెంట్లలోనే వారు సేద తీరుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి నిరసన తెలుపుతున్న వారికి మద్దతుగా ముఖ్యంగా రైతులే ఈ రకమైన టెంట్లను ఏర్పాటు చేయడం జరిగింది వారి అవసరాల కోసం. సో ఈ టెంట్లలోనే వారు రాత్రంతా కూడా నిద్రిస్తూ ఉంటారు. చలి పరిస్థితులను తట్టుకునే విధంగా ఈ టెంట్ కెపాసిటీ ఉంటుంది. అలాగే లోపల ముఖ్యంగా వెచ్చదనం కోసం దుప్పట్లు, ముఖ్యంగా రజాయిలు వాటిని వినియోగిస్తూ ఈ టెంట్లలోనే ఉంటుంటారు. వందలాది టెంట్లు ఈ విధంగా ఢిల్లీ సరిహద్దుల్లో వెలిసాయి. రాత్రిపూట ఇవే టెంట్లలో వారు సేద తీరుతారు. ఉదయం తిరిగి లేగానే మళ్ళీ ఈ రైతు ఉద్యమం అనేది మొదలవుతుంది. భోజనం, నిత్యావసరాలు ముగించుకుని మళ్ళీ స్టేజ్ వద్దకు వెళ్ళి వారు తమ ఆందోళనని, నిరసనని కొనసాగిస్తారు. పూర్తిగా 3 రకాల టెంట్లు, ముఖ్యంగా 8 మంది పట్టే ఒక విధమైన టెంట్స్ గ్రీన్ కలర్లోవి, అలాగే యాష్ కలర్లోనవి 4 పట్టే టెంట్స్, అలాగే మిలిటరీ టెంట్స్ ముఖ్యంగా 10 మంది వరకు పట్టే మిలిటరీ టెంట్స్, ఈ విధంగా రకాలుగా ముఖ్యంగా వివిధ రకాల టెంట్స్ని ఇక్కడ ఏర్పాటు చేసి రైతులకి ఈ చలి నుంచి రక్షణ కల్పించేందుకు ఈ విధంగా టెంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్లపైనే ఆవాసాలు, నివాసాలు వెలిసాయి. వీటిలోనే వాళ్ళకి కావాల్సిన మొబైల్ ఛార్జింగ్స్ కానీ, రాత్రి కావాల్సిన నీటిని ఇందులో ఉంచుకోవడం, అలాగే ఒక్కొక్క టెంట్కి ఒక్కొక్క నెంబర్ కేటాయించడం, తర్వాత ఆ టెంట్లో ఉన్న వ్యక్తులు ఎవరు అనేది తెలుసుకోవడానికి ఒక కమిటీ కూడా ఉంది. సో ఆ కమిటీకి వారి మొబైల్ నెంబర్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ నెంబర్ ద్వారా ముఖ్యంగా ఏ టెంట్లో ఎవరున్నారని తెలుసుకోవడంతో పాటుగా ఇకపై ఒకవేళ వారు ఆ టెంట్ని ఖాళీ చేస్తున్నట్లయితే కనుక ఆ టెంట్ని వేరే వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. సో ఈ విధంగా టెంట్లలో కూడా రైతులు ఉంటూ తమ రోజు ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఈ రైతు ఉద్యమాన్ని ఒక చారిత్రాత్మక ఉద్యమంగా ఇక్కడ ఢిల్లీ సరిహద్దుల్లో నిలుపుతూ తమ ఆందోళనని, తమ ఐక్యతని చాటుతూ ఈ రైతు ఉద్యమాన్ని, ఈ వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలంటున్న వారి డిమాండ్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రైతు ఐక్యతని చాటుతూ వారు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఉద్యమం చేస్తున్న రైతన్నల రోజువారీ యాక్టివిటీ, వారి జీవితంపై గ్రౌండ్ రిపోర్ట్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ. వచ్చాక ఒక చారిత్రాత్మక రైతు ఉద్యమం ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోంది. పోలీసు లాఠీ దెబ్బలు, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్, చలి పరిస్థితులను సైతం ఎదుర్కొని రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాలని రద్దు చేయడం, పంటలకి మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించడం అన్న డిమాండ్లతో రైతులు తమ ఆందోళనని మరింత తీవ్రతరం చేసేలా కార్యాచరణని రూపొందించుకున్నారు. మరి ఈ రైతు ఆందోళన ప్రభుత్వ జోక్యంతో అయినా విరమిస్తారా? రైతులు ఉద్యమం సఫలిస్తుందా అనేది కాలమే సమాధానం చెప్పేలా ఉంది. సంజయ్తో గోపికృష్ణ, 10 టీవీ, ఢిల్లీ సరిహద్దుల నుంచి.